మామ అందరికీ గుడ్ ఈవినింగ్. సాటర్డే రీక్యాప్ వీడియో క్లియర్ కట్గా ఒక 30 నుంచి 40 నిమిషాలు ఉంటుంది మామ. ఎక్కడ సోది సొల్లు ఉండకుండా మ్యాటర్కి చెప్తాను. కామనర్స్ని టార్గెట్ చేశారా ఈ సీజన్? అసలు కామనర్స్ని తీసుకోవడం ఎందుకు, వాళ్ళని అవమానించడం ఎందుకు అన్న డౌట్ అయితే నాకు వస్తుంది మామ. మీలో ఖచ్చితంగా ఎవరికైనా వస్తే కనుక ఎస్ అండి నాకు వచ్చిందని చెప్పి కామెంట్ రూపంలో చెప్పండి. ఖచ్చితంగా లైక్ చేయండి మామ. లైక్ చేయకుండా మాత్రం ఈ వీడియో చేయొద్దు, ఎందుకంటే కనుక ఖచ్చితంగా కంటెంట్ ఉంటుంది మామ. కంటెంట్ వేరే వాళ్ళకి షేర్ అవ్వాలంటే మీ లైకే దానికి ప్రాణం పోస్తుంది మామ. ఖచ్చితంగా నీ లైకే మామ. ఖచ్చితంగా లైక్ చేయండి మామ. లైక్ చేసి మాత్రం వీడియో చూడండి. సో ఇక్కడైతే కనుక తనుజాకి ఒక వీడియో చూపిస్తారు సీక్రెట్గా తీసుకెళ్ళి. అసలు ఆ క్యాప్టెన్సీ టాస్క్లో జరిగేటప్పుడు కళ్యాణ్కి క్యాప్టెన్సీ వచ్చింది మామ. కళ్యాణ్కి యాక్చువల్లీ ధీమాన్ పవన్ కూర్చొని కాళ్ళతో సైగ చేస్తున్న వీడియో రితు చౌదరికి తనుజాకి చూపిస్తారు. అసలు చూపించాల్సింది ఎవరికి వీడియో? పోనీ అందరి ముందు చూపించే బాగుంది కదా. ఒక కన్స్పిరేషన్ రూమ్ని తీసుకెళ్ళి తనకు చూపించి ఎవరి మీద పగలు కక్ష సాధింపులు చేయడానికి చూపించారో నాకైతే అర్థం కాల. బట్ అదైతే కనుక కళ్యాణ్కి ధీమాన్ పవన్కి దృష్టిలో పెట్టుకున్నది తనుజ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది మామ. ధీమాన్ పవన్ రిలేటెడ్ కూడా కొన్ని ఉన్నాయి మామ. ధీమాన్ పవన్ని కూడా కొన్ని అనరాని మాటలు అన్నారు నాకు సరే అని చెప్పి ఉన్నాయి. ఆల్రెడీ ప్రోమోలో కూడా రిలీజ్ చేశారు, అవి కూడా చూసాము. భరణి గారు ఇక బంధాలు తెగిపోయినాయి, మనోడికి ఏ బంధం కాదు, పవిత్ర బంధం కూడా కాదు, సింగిల్ బంధం, ఐ ఆమ్ ఓన్లీ వన్ బంధం, సింగిల్ ఉంటారని చెప్పి అనుకుంటున్నాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మామ. నాకు సార్ ఎంట్రీ అయితే కదా సూపర్ మామ. నాకు సార్ అయితే ఎంట్రీ ఎరక్కొట్టేశారనమాట. మాస్ మామ, మాస్. ప్రోమోలు చూసాం కదా ఎలా ఉందో, ఓరా మాస్లా ఉందనమాట. సో చిట్టి చిలక సాంగ్లో సూపర్ డ్యాన్స్, అసలు కాస్ట్యూమ్స్ అలా మామూలుగా లేదు. 60 ఏళ్ళ కుర్రోళ్ళు కాదు కదనమాట, అసలు 25 ఏళ్ళ కుర్రోళ్ళ ఉన్నారనమాట. తనుజ అండ్ భరణి హెల్ప్ చేయలేదు అని ఎలా అనుకుంటున్నావు? తనుజాకి భరణికి హెల్ప్ చేయలేదని నువ్వు ఎలా అనుకుంటున్నావు అని చెప్పి టాపిక్ రైజ్ అయింది మామ. భరణి తనుజ గురించి చెప్తారనమాట. సో గోల్డ్ డ్రాప్ సన్ఫ్లవర్ కొంచెం ఇక్కడ ఏంటంటే కనుక గోల్డ్ డ్రాప్ సన్ఫ్లవర్ అనేది బ్రాండ్ రిలేటెడ్గా ఒక చిన్న ఇది పెడతారనమాట టాస్క్. సో విన్ అయిన పర్సన్కి 6 months ఆయిల్ అనేది ఫ్రీగా ఇస్తారని చెప్పి పెడతారనమాట. సో ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టు కళ్యాణ్. సెకండ్ వీక్ 2 weeks వీక్గా ఉన్నావు. 3rd week నుంచి చెప్పిన విధానాన్ని నడుచుకుని బ్రహ్మాండంగా ఆడావు. ఇలాగే ఆడు, ఈ వీక్ కెప్టెన్ అయ్యాను, కంటిన్యూ చేయని చెప్పి కీప్ గోయింగ్ అని చెప్పి అప్రిషియేట్ చేస్తారు. కళ్యాణ్ సూపర్ కామెడీ అనమాట. కళ్యాణ్కి తనుజ గోల్డ్ స్టార్ పెడుతుంది. ఇక్కడ ఏంటంటే కనుక కళ్యాణ్ నీకు ఎవరు పెట్టాలి గోల్డ్ స్టార్ అని చెప్పి నాకు సరే అయితే కళ్యాణ్ ఏమో తనుజ అని చెప్తారు అనమాట. ఆల్రెడీ మనకు తెలిసిందే కదా వాళ్ళిద్దరి మధ్య అని. తనుజ ఎంటర్ గోల్డెన్ స్టార్ అనమాట. సో సెకండ్ గోల్డెన్ స్టార్ వచ్చేసి తనుజాకి ఇస్తారు. ఎందుకు ఇచ్చారు ఏంటి చెప్పి డీటెయిల్గా చెప్తాను చూడండి. కెప్టెన్సీ టాస్క్లో ఒకటి జరిగింది సంజన, నువ్వు కన్ఫెషన్ రూమ్కి వచ్చాయి, ఒకటి చూపిస్తారు, మన మధ్య ఉండాలి అంటారు నాకు సార్. ఏంట్రా బాబు అంత సీక్రెట్ ఏముంది, అసలు అంత సీక్రెట్ ఏం నడిచిందని చెప్పి నాకైతే అర్థం కాలేదు. ఏవి చూపించారు బాబోయ్, నాకైతే కనుక ఫీజులు లెగిసిపోయినాయి. ఇంత జరిగిందా? అది సంజన గారు చూసారా? చూసి కూడా ఆవిడ ఎందుకు ఏం మాట్లాడాలో సైలెంట్గా ఉందని చెప్పి ఆవిడ యొక్క మిస్టేక్ కూడా అక్కడ టోటల్గా ఉంది మామ. మనం అయితే కనుక పాయింట్స్ మాట్లాడుకోవాలి మామ ఖచ్చితంగా. సో లెగ్తో యాక్షన్ చేసి చూపిస్తాడు ధీమాన్ కళ్యాణ్కి, క్లియర్ కట్గా చూపిస్తాడు అనమాట. ఇటే చూడు బర్నీ అని. బర్నీని లైట్ ఆఫ్ చేశాడు అని కళ్యాణ్కి చూపిస్తాడు, సైకిల్ చేస్తాడనమాట. నువ్వు నాన్న అని బంధాలు పెంచుకున్నావమ్మా బర్నీ మీద. కళ్యాణ్కి చూపిస్తున్నాడు ధీమాన్, బర్నీ చూపించాడని చెప్పి. ఇప్పుడు మిస్టేక్ ఏంటి ఇక్కడ? ఎవరు మిస్టేక్? అసలు అనాల్సింది ధీమాన్ పవన్ని. కళ్యాణ్ మిస్టేక్ ఉంది. పోనీ కళ్యాణ్ తనుజాకి చెప్పాడా? లేదు, తన మిస్టేక్ కూడా ఉంది. ఇక్కడ గెలవటం నాగార్జున గారు కొన్ని ఫ్యూ వర్డ్స్ చెప్తారనమాట. సో గెలవడం ముఖ్యం కాదమ్మా, కానీ ఎవరు గెలుపు వెనక ఏమి జరుగుతుందో గుర్తుపెట్టుకో. దాని తర్వాత ఎవరు ఏంటో తెలుసుకొని ఆడు. తనుజాకి గోల్డ్ స్టార్ ఇస్తారు నాకు సార్. బయటకు వచ్చిన తర్వాత గోల్డ్ స్టార్ ఎవరైనా పెట్టాలంటే నా గోల్డ్ స్టార్ నేను పెట్టుకుని సార్ అని అంటుందన్నమాట. తనుజాకి కొంచెం గొడవలా జరిగింది కదా, అదంతా అయిపోయిన తర్వాత నాకు హౌస్లో నాన్న సపోర్టే ఉంది, ఎవరి సపోర్ట్ లేదనేసరికి ఇమాన్యుల్ హట్ అయ్యాడంట. కొన్ని వాటి దగ్గర నేను సపోర్ట్ చేస్తాను సార్, కొన్ని చేయట్లేదంటే అది డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అని చెప్తాడనమాట. దీని తర్వాత నాకు సార్ బెడ్ టాస్క్లో
తనుజాతో బెడ్ టాస్కులో నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టా? దుష్టచారిర్యం అంటే ఏంటంటే కదా, నలుగురు పోరాడి ఉంటే ఇలా అయ్యేది కాదు కదా. ఆల్రెడీ అక్కడ పక్కనే ఉన్న ఫస్టే తోసేసిన సంజన నీకు చెప్తానే ఉంటుంది. ఆ మాత్రం సెన్స్ కూడా నీకు లేదా? నలుగురు పోరాడి ఆడుంటే కనుక ఈరోజు బిగ్ బాస్ హౌస్లో వేరే రకంగా ఉండేదని చెప్పి నాకు సార్ చెప్తారనమాట. సో ఆ నలుగురు ఒకళ్ళు మీ నలుగురు ఒకళ్ళు ఒకేలా ఉన్నారు. తనుజాకి హింట్ ఇస్తారు కదా అక్కడ, తనుజాకి హింట్ ఇస్తుందిగా నీకు అక్కడ ఎవరు? సంజన గారు. అంటే భరణి ఇమ్ము ఏం చేయలేదు అనే నీ ధైర్యం, నెక్స్ట్ టైం ఇలా వద్దు అని కలిసి అని చెప్తారనమాట. సో ఇక్కడ బెడ్ టాస్క్లో నిన్ను ఎవరు తోసేయలేరని నీ ధైర్యం. అటు పక్క భరణి, కళ్యాణ్, ఇమాన్యుల్ నీకు సపోర్ట్గా ఉంటారని చెప్పాను నీ డేర్. అందువల్ల నువ్వు అందరినీ కలిసి తోసేమన్నావా? నీకేమాత్రం ఫెయిర్ అనిపించింది అది అని చెప్పి నాకు సార్ అయితే కానీ గట్టిగానే వాయించారు. చివాట్లు పడినాయి ఆవిడ కూడా. దివ్యకి నాకు సార్కి మంచి లెవెల్లో జరిగిందమ్మా. ఏం జరిగిందో కరెక్ట్గా చెప్తాను చూడండి మామ. ఇక్కడ నుంచి టాపిక్ వేరే లెవెల్ ఉంటుంది అబ్బా. భరణి ఫెయిర్గా ఆడారు అనుకుంటున్నావా? ఫెయిర్ ఏం లేదు సార్. ఎవరికి హెల్ప్ చేసుకోవాలో వాళ్ళకి హెల్ప్ చేసుకుంటున్నారు. నా గురించి ఆలోచిస్తే శ్రీజ విషయంలో కూడా మరి కళ్యాణ్ ఫెయిల్గా ఆడాడు కదా సార్ అని చెప్తాను అనమాట. సో మాకు అక్కడ మాట్లాడుతున్న తనుజాని లాగేశారు. నాకు సార్ అడుగుతారు, తనుజ అక్కడ శ్రీజ అక్కడ మాట్లాడుతుంది కదా, తప్పని లాగేశారు ఎందుకు పన్నీ గారు మీరు అని అడుగుతారు నాకు సార్ అక్కడ. సో గేమ్ పరంగా చూసుకుంటే కళ్యాణ్ శ్రీజాకి హెల్ప్ చేస్తున్నాడు. ఒకవేళ దివ్య తనుజ ఉంటే, భరణి అన్న నిన్నే, దివ్య తనుజ ఉంటే భరణి ఎవరికి హెల్ప్ చేస్తాడంటే ఇక్కడ దివ్య చెప్తే 100% తనుజానే సేవ్ చేస్తాడు సార్. ఎందుకమ్మా తనుజ నువ్వు దివ్యాని ఎందుకు సేవ్ చేయమ్మా భరణి అని అడిగితే చెప్పేస్తామాట దివ్య సార్ తను మన అనుకున్న వాళ్ళే ఇలా చేసేసి తట్టుకోలేదు సార్, అందుకని చెప్పి భరణి గారు ఆవిడే సేవ్ చేస్తారు సార్ అని చెప్పి చెప్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, అంటే తన అనుకున్న వాళ్ళు ఇక్కడ నేను చెప్పాను కదా భరణిని అడుగుతారు. సేమ్ భరణి కూడా అలాగే చెప్తాడు అనమాట. అవును సార్ నేను కూడా తనుజానే సేవ్ చేస్తాను సార్, దివ్య అర్థం చేసుకుంటుంది సార్ అని చెప్పి నాకు సార్ కూడా చెప్తాను అనమాట. దివ్య అర్థం చేసుకుంటుంది, తనుజ అర్థం చేసుకోదు ఆ చిన్నపిల్ల అని చెప్పి అన్నట్టుగా కొంచెం ఎగతాలు చేసినట్టు మాట్లాడతారు అనమాట. ఇప్పుడు భరణి గారిని దివ్యతో గోల్డెన్ స్టార్ పెట్టి మీ అమ్మ గోలా. ఇక చూడండి అసలు నీకు గోల్డ్ స్టార్ ఎవరు పెట్టాలని, భరణి గారిని గోల్డ్ స్టార్ ఎవరు పెట్టాలని చెప్పి ఇక్కడ కూడా డామినేషనే చూడు తనుజ అని చెప్పి నాకు సరిగ్గా పొలాలు పెడతా ఉంటారు అనమాట. దివ్య వచ్చి గోల్డెన్ స్టార్ పెట్టిద్ది మామ. బెడ్ టాస్క్లో శ్రీజాని తోసేయడం కరెక్టా కాదా? భరణి అన్న చెప్పన్నా, నువ్వే తప్పంటావా? తప్పే కదా, చెప్తాను ఆగండి. ఒకటి శ్రీజాతో బెడ్ మీద తను నాది తప్పే సార్, వారం మొత్తం తప్పులు చేశాను, వారంలో చివరి రోజున నేను ఒప్పేసుకుంటానంటే తప్పు భరణి అన్న. నువ్వు బెడ్ మీద నుంచి కూడా కాదు, నువ్వు మా దృష్టిలో కూడా కింద పడిపోయావు అని చెప్పి నాకు సార్ క్లియర్ కట్గా చెప్తారనమాట. సో డీమాన్తో బెడ్ మీద డీమాన్తో నేనే ముందు పడ్డానని చెప్తాడు. ఎంతో ఎదగాల్సిన నువ్వు నాకు సార్ చెప్తానమాట బెడ్ మీద నుంచి కాదు మా దృష్టిలో కూడా పడిపోయావయ్యా ఫ్లోరాని అడుగుతారనమాట భరణి ముందే. బట్ నువ్వు ఎందుకు ఇలా చేసావు ఫ్లోరా? స్ట్రాటజిక్ గేమ్ ఆడావా? కావాలని చేసావా? పాత కక్షలు ఏమైనా గుర్తు పెట్టుకున్నావా? మనసులో పెట్టుకున్నావా? ఎందుకు ఇలా చేసావు అని చెప్పి నాకు సార్ శ్రీజాన్ కూడా అడిగారనమాట, ఫ్లోరాని కూడా. సో ఫ్లోరా ఫుల్ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సార్ ఐఆమ్ నా బెడ్, ఐఆమ్ పడింగ్, ఐఆమ్ కింద ఫైన్, ఐఆమ్ ఫైన్ 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 అని చెప్పి చెప్తానమాట. సో రీతుకి సపోర్ట్ చేస్తున్నాడనే నువ్వు డీమాన్ని తోసేస్తున్నావా? అది కరెక్టే కదా. రేపు ఇక్కడ అల్టిమేట్గా ఏంటి, భరణి అన్న తనుజాని కాపాడుకోవాలి, దాని గురించి ఎవరినైనా నెట్టేస్తాడు, ఈవెన్ దివ్యాని కూడా ఆలోచించకుండా. ఇక్కడ రాముని అడుగుతారు, నువ్వు చేసింది చెప్పవా? ఎస్ సార్, నేను చెప్తున్నా వినకుండా ఫ్లోరా తన ఓవర్ యాక్షన్ డెసిషన్ తీసుకొని చేసేసింది. అవసరమైతే నేను ఆ నామినేషన్ నేను సాటర్డే కూడా నాకు సార్తో చెప్పుకుంటాను అడిగితే అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చింది అనమాట. ఇక్కడ చూడండి, మంచి ప్లేయర్ ముందుకు వెళ్ళాలి, మన వాళ్ళు ముందుకి వెళ్ళాలా
అడుగుతారనమాట. మంచి ప్లేయర్ ముందుకు వెళ్ళాలా, మన వాళ్ళు ముందుకు వెళ్ళాలని చెప్పి. అసలు ఈ మాట వింటే నాకు శ్రీజ విషయంలో ఎలిమినేషన్ వీడియో పెట్టాను, నాకు ఇదే గుర్తొచ్చింది. అలా అయితే కనుక మంచి ప్లేయర్ ముందుకు వెళ్ళాలా లేకపోతే మన ప్లేయర్ ముందుకు వెళ్ళాలా అంటే పాపం శ్రీజాని ఎందుకు మామ ఏ విషయంలో పెట్టారు? తప్పు కదా, పాపం కదా మామ. సో పాపం శ్రీజ మంచి ప్లేయర్, స్మార్ట్, అందుకనే తోసేసాము అంటారనమాట. సో తను స్మార్ట్ అండి, తనుజాని తను తట్టుకోలేదు కింద పడేస్తుందని చెప్పి తోసామని చెప్తారనమాట. ఇక్కడ నాకు సార్ యూకే నుంచి వచ్చిన అమ్మాయితో చెప్పేస్తారు ఏమని, మీరు బంధాలలో ఉన్నారు, బయటకు వచ్చి ఆడండి, అంతకు ముందులా లేరు, మీకైతే మాకు నచ్చట్లేదు, మిమ్మల్ని హౌస్లో పెట్టాలని చెప్పి మాకు లేదు అని చెప్పారనమాట. రాము గురించి మాట్లాడతారనమాట నాకు సారు. అబ్బా రాము సూపర్ అండి, కెవ్వో కేక 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 తోపు తురుము క్యాండిడేట్ అయిపోయాడు అనమాట. సంచాలకుగా సూపర్గా చేసావు, క్యాప్టెన్గా ఇరగొట్టి మడత పెట్టావు, అందరికీ పనులు ఎలా చేయించాలో అలా చేయించావు ఒక ముఠా మేస్త్రిలాగా. ఇప్పటి వరకు బెస్ట్ క్యాప్టెన్ ఫ్రమ్ ది హౌస్ నువ్వేనయ్యా. అబ్బా ఈ మాట ఎంత సొంపుగా ఉందో. దాని తర్వాత నువ్వు అనుకున్న మాట మీద ఉన్నావు, సూపర్. ఎక్కడ నుంచి వచ్చావో దాని తర్వాత ఎక్కడ వరకు వచ్చావో గ్రోత్లో కూడా గుర్తు పెట్టుకొని ఆడు రాము, ఇలాగే కంటిన్యూ చేయని చెప్తారనమాట. ఇమ్ము నాకు సార్ ఇలా మాట్లాడుకుంటారనమాట. ఇమ్ము బెలూన్ టాస్క్లో రీతు చేసిన మిస్టేక్ ఏంటి? అసలు రీతు చేసిన మిస్టేక్ చాలా తప్పండి. బెలూన్ టాస్క్లో అక్కడ కండిషన్ సంచాలకుగా ఉండి చెప్పకూడదు, ఆయన తప్పు, కళ్ళ ముందే తప్పు జరుగుతుందా చెప్పలేదంటే తన ఫ్రెండ్ అని చెప్పలేదా ఏంటి అని చెప్పి నాకైతే అనిపించిందండి. మీకు కూడా నిజంగా ఇక్కడ పాయింట్ మాట్లాడితే పాయింట్ లాగా ఉండాలని చెప్పి నేను చెప్తున్నానండి. ఎందుకంటే తను చేసిన విషయం తప్పు, ఇక్కడ సంచాలకు తప్పు ఉంది, రీతు చౌదరి తప్పు ఉంది అనమాట. ఇలా బెలూన్ తీసి ఇలా పెడితే అది కరెక్ట్ కాదు కదా, అది చాలా తప్పు అనమాట. దాని తర్వాత భగవంతుడు అన్నీ ఇక్కడ చూడండి నాకు సరే ఏం చెప్తారు. బెలూన్ టాస్క్లో రీతు చేసిన మిస్టేక్ ఎలా ఎగ్జాంపుల్ చెప్తారు చూడండి. బిగ్ బాస్ అన్ని సందర్భాల్లో చూడలేదు కాబట్టే గేమ్లో సంచాకులను పెట్టాము, బట్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. దేవుడు కూడా అన్ని చోట్ల ఉండలేడు కాబట్టే అమ్మని సృష్టించాడు ప్రపంచంలో అని చెప్తాను అనమాట. ఎంత మంచి ఎగ్జాంపుల్ చెప్పారు నాకు సార్, సూపర్ అనమాట. సంజన గురించి అనమాట. ఇక్కడ బాగా ఫీల్ అయ్యావా గేమ్లో నీకు చీటింగ్ జరిగిందని చెప్పి? బట్ చీటింగ్ జరగలేదు. ఆ టైంలో కూడా ఏం జరిగిందంటే కనుక మన అందరికీ స్కోర్ బోర్డులో అందరికీ స్కోర్ తగ్గితే ఈయనకి మాత్రం హాఫ్ స్కోరే, ఈవిడికి తగ్గలేదు, అందరికీ తగ్గింది. సంజన ఫ్లోరా ఎమోషనల్ వీక్ అనమాట, బాగా ఫీల్ అవుతారు వాళ్ళిద్దరు. వాళ్ళ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ కూడా కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంది, కొంచెం వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పుకోవాలి న్యాయంగా. నాకు సార్ బెడ్ టాస్క్లో ఎందుకు ఫైట్ చేయలేదు నువ్వు సంజన గారు చెప్పు. నువ్వు ఒక ఫైటర్వి, ఫ్రీడమ్ ఫైటర్ సార్. ముగ్గురు ఒకేసారి వచ్చారు సార్, నేను అసలు మైండ్ బ్లాక్లో పెట్టాను సార్, నేను గన్ పెంచుకోలేకపోయాను సార్ అని చెప్తాను అనమాట. ముగ్గురు ఒకేసారి వస్తే నీకేంటి, నువ్వు పేరు ఆడాలి. ఒక ఝాన్సీ లక్ష్మీబాయ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, కొన్ని ఎగ్జాంపుల్ చెప్పారన్నమాట, చెప్తాను చూడండి. 3 బాయ్స్ నేను ఎలా ఆడాలి సార్, అసలు భయపడిపోయాను సార్. అమ్మా నువ్వు భయపడరావు బాబోయ్. ఝాన్సీ లక్ష్మీబాయ్, దాని తర్వాత రాణి రుద్రమదేవి, ఎంత వాళ్ళు ఏంటంటే వీర నాళులు, వాళ్ళైతే కనుక దేశం కోసం కొంత రక్తాన్ని చిందించారు. నువ్వు అది మరణం పొందిన మహిళలు, వాళ్ళు ఆడితేనే కనుక ఇక్కడ నీ ఏంటో తెలుస్తుంది కదా అని చెప్పారనమాట. ఆ ముగ్గురు శ్రీజాని చూసి భయపడ్డారు. చూడు ఇక్కడ శ్రీజ యొక్క పర్సనాలిటీ ఏంటి, నీ పర్సనాలిటీ ఏంటి. శ్రీజాని చూసి వాళ్ళు ముగ్గురు భయపడ్డారు, నిన్ను చూసి కూడా అలాగే భయపడాలి కదా, కాకపోతే నిన్ను ముందే నెట్టేశారు, నువ్వు కూడా ఎదురు తిరిగి ఆడుంటే కనుక బాగుండేదని చెప్పారనమాట. ఎమోషనల్ అవ్వకు, ఫైట్ చేయి. శ్రీజ చూడు ఎంత వీక్ అయినా కూడా తనని చూసి భయపడతారు అందరూ. సంజన రాము మీద చెప్తుంది, తను భరణి మాట వింటున్నాడు సార్, మా మాట ఎవరి మాట వినట్లేదు సార్. ఏం మా రాము లేదన్నా, లేదు నాకు సార్, తను కొంచెం హెల్త్ బాగాలేదు సార్, షోల్డర్ పుట్టిందని చెప్పాడు కదా సార్. లేదు రాము, నేను చూశాను కొన్ని వాటిలో నువ్వు మైనస్ ఉన్నాయి, అవి కూడా నేను చెప్తాను నీ గురించి. రేపు వెళ్తా అన్నా కూడా వినలేదు సార్ రాము అని చెప్పి తన మీద చెప్తాను అనమాట కంప్లైంట్స్. కరెక్టే, అవి మనోడు రేపు వెళ్తానన్నా కూడా వినలేదు. కొంచెం అక్కడైతే కనుక కొంచెం నాకైతే కనుక కరెక్ట్ అనిపించలేదు తన పాయింట్ ఆఫ్ వ్యూ గురించి ఆలోచిస్తే.
శ్రీజ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ శ్రీజ గొడవ పడాల్సిన చోట నువ్వు పడటం లేదమ్మా, నార్మల్గా ఉన్న చోట పడుతున్నావు, ఆడాల్సిన చోట ఆడుతున్నావులే కానివ్వండి, అక్కడ చోట నీ తప్పు అక్కడ నీ తప్పు లేకపోయినా నువ్వు ఫైట్ చేయాలి. ఆ టాస్క్ ఏదైతే ఉందో తూములాగా అందరూ వెళ్తారు కదా, కళ్యాణ్ దొరుకుతాడు అక్కడ. సో ఆ టాస్క్లో నువ్వే ముందు వెళ్ళా, నువ్వు ఎందుకు ఫైట్ చేయాలా, నువ్వు ఎందుకు అడగలేదంటే సార్ నేను అడిగాను సార్ అని చెప్తుంది అనమాట. శ్రీజాకి నాకు సార్ ఇలా అడిగారు, నీకు రితుకి ఏమైనా ప్రాబ్లం ఉందా, గొడవ ఏమైనా అయిందా అని. మరి డీమాన్ నాకు క్లోజ్గా ఉంటున్నాడు కదా సార్, అందుకే ఏమో సార్ అని చెప్తుంది అనమాట. దాని తర్వాత రీతు నాకు సార్ ఇలా మాట్లాడుకుంటారు అనమాట. టార్గెటా శ్రీజ? నో సార్, నెవర్ ఫెల్ట్ సార్. సుమన్ దగ్గరికి వెళ్ళి ఎందుకు శ్రీజాతో టైఅప్ అయ్యామని అడిగావు. శ్రీజ సుమన్ దగ్గరికి వెళ్ళి శ్రీజ నీతో ఎందుకు టైప్ అయింది, ఎందుకు అడిగావు రీతి చౌదరి అంత అడగాల్సిన నెసిటీ ఏం లేదు కదా. హెయిర్ కట్ అయింది, గుర్తుపెట్టుకో, నువ్వు ఇలా బిహేవ్ చేసి ఉండకూడదు, నీకు కట్ అయింది హెయిర్, బ్రెయిన్ కాదు, గుర్తుపెట్టుకొని ఆడని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తారనమాట నాకు సార్. సుమన్కి నాకు సార్కి ఇలా జరుగుతుంది అనమాట. వాటర్ టాస్క్ ఎందుకు టాస్క్లో ఎందుకు నువ్వు మాట్లాడలేదు సుమన్. రాము ఏమో నాకు కనిపించట్లేదు అంటాడు. ఇక్కడ ఫ్లోరా సుమన్ శ్రీజాకి బ్లాక్ స్టార్స్ ఇస్తారు, ఫ్లోరాకి నాకు సార్ బ్లాక్ స్టార్ ఇస్తారు. అండ్ ఫ్లోరా కావాలని చేసింది అని కూడా అడుగుతారు నాకు సార్. నువ్వు స్ట్రాటజికల్గా చేసుకొని ఇక్కడ ఆడావు, నీ మిస్టేక్ ఉంది. సుమన్ అసలు ఎంత హైట్ ఉన్నాడని చెప్పి తను తగులుతుంది, తను ఆల్రెడీ బ్రిక్స్ పట్టుకొని ఉన్నారు. రాముని కూడా అడుగుతారు, నేను చెప్పాను సార్ ఒక పక్క నుంచి నా అంత కనిపించలేదు సార్ అని చెప్పి మనోడైతే కనుక తెలివిగా తప్పించుకుంటాడు. తను తప్పించుకున్న విధానం కూడా కరెక్ట్గానే బాగానే ఉంది. ఇక్కడైతే కనుక పాపం అక్షతలు పడిని ఫ్లోరాకే తను ఏంటంటే చెప్తుంది, బట్ అదంతా కరెక్ట్ కాదని చెప్పి బ్లాక్ స్టార్ ఇస్తారనమాట. తనుజ రీతు, ఇక్కడ తనుజ అండ్ రీతుకి బ్లాక్ స్టార్ ఇద్దరికి. చూడండి ఇక్కడ ఇద్దరు సపోర్ట్ చేసుకోలేదు సంజనాకి, నేను అనుకోవడం. సో ఇద్దరు సపోర్ట్ చేసుకోలేదు. దీని తర్వాత పేరుగా ఆడిన విధానం ఏంటి? ఇక్కడ ఏంటంటే కనుక రీతుకి దాని తర్వాత మన డీమాన్ పవన్కి బ్లాక్ స్టార్ ఇచ్చారండి. సో ఎందుకంటే కనుక వాళ్ళ ఆట ఆడిన విధానం కరెక్ట్గా లేదని చెప్పి నాకు సార్ అడుగుతారు డీమాన్ని, టీం అంటే ఏంటి నాకు చెప్తాడు, కలిసి ఆడటం కదా సార్ టీం అంటే అని చెప్పి. మరి ఎందుకు మొహం మార్చుకొని మాడు మొహం పెట్టుకొని మూల కూర్చున్నాం? అసలు మాడు మొహం పెట్టుకొని ఎక్కడ కూర్చున్నాడండి ఆయన? కామనర్ చెప్పి అంత తక్కువ చేసి మాట్లాడితే అలా కరెక్ట్ కాదు కదా. తను ఎక్కడా మాడు మొహం పెట్టుకోలేదు, తను అడిగిన పాయింట్ విధానం కరెక్ట్గానే ఉంది, అడగడంలో తప్పేముంది? తను టీం కాబట్టి అడిగాడు, బయట వెళ్ళి టీంని అడుగుతాడా? అది కూడా గ్లాస్ కొంచెం మంచిగా ఆడుంటే బాగుండేదని చెప్పి ఒక మాట అన్నాడు. అక్కడ కూడా రీతు చౌదరికి సపోర్ట్గానే మాట్లాడారండి నాకు సార్. టూ వర్స్ట్ అనిపించింది నాకైతే కనుక. చూసే వాళ్ళకి వచ్చే వాళ్ళకి తన గురించి చెప్తే నీకేం రాదు కదా అంటారనమాట. సో కలిసి టీమ్గా ఆడండి అయ్యా, నేర్చుకోండి అని చెప్తారనమాట. పవర్ హస్త్ర టాస్క్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది చూడండి. ఫస్ట్ ఎంటర్ తనుజ, తనైతే కనుక రాముని ఎలిమినేట్ చేస్తుంది. పవర్ హస్త్రాకి ఈయన ఎలిజిబిలిటీ కాదు అని చెప్పి. సో ఎందుకు ఎలిజిబిలిటీ కాదు అని కూడా నేను చెప్తాను చూడండి మామ. ఇక్కడ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతాడని చెప్తుంది తనైతే కనుక. దాని తర్వాత వేరే విషయం ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వేరే వాళ్ళకి చెప్తాడు. తన దగ్గర ఆ మాట ఉంది, ఇక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్తాడు. ఓన్ డెసిషన్స్ లేదు అని చెప్పి చెప్తారు మామ. అది కూడా నాకైతే కనుక కరెక్ట్ పాయింటే అనిపించింది. దీని తర్వాత దివ్య గారు హౌస్లోకి అయితే ఎంటర్ అవుతారు. అది ఏదైతే పవర్ హస్త్ర టాస్క్ ఉందో దానిలోకి. పవర్ హస్త్ర ఎవరికి దక్కాలో, దాని తర్వాత ఎవరికి దక్కకూడదో వాళ్ళకి విరిచేయండి అని చెప్పి నాకు సార్ చెప్తారనమాట. కళ్యాణ్ని తీస్తారనమాట. సో కళ్యాణ్ని ఎందుకు తీస్తారంటే కనుక ఇక్కడ కళ్యాణ్ కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించాడు అని చెప్తుంది. బ్రెయిన్ కూడా కొన్నిటి వాటిలో తక్కువ అని చెప్పి మనోడికి ఎప్పుడైనా సిగ్గు రావాలి. సో మా కెప్టెన్సీ బ్యాడ్ వచ్చిందని చెప్పి నేను దివ్య చేత పెట్టించుకున్నాను కదా, అందుకని సిగ్గు రావాలని చెప్పి అంటున్నాను అనమాట. వేరే రకంగా అనుకోవద్దు మీరు.
సో బ్రెయిన్ లేదు యూజ్ చేయడం అని చెప్పి చెప్తానంట, కొంచెం ఆలోచన లేదని చెప్పి చెప్తానమాట. సో ఇంక నువ్వు వెళ్ళిపో అని చెప్పి నాకు సార్ చెప్తారు. దాని తర్వాత భరణి గారిని పిలుస్తారు. సో ఇక్కడ పవర్ అస్త్ర ఎవరికి దక్కకూడదు అనుకుంటున్నాం మరి, వాళ్ళకి అయితే విషయంగా మనోడైతే తనుజకి ఇస్తాడు. అసలు అప్పుడైతే జరిగిన సంఘటన మామూలుగా లేదు మామ, నాకైతే కనుక పెద్ద నవ్వు వచ్చేసింది. అసలు తనుజకి విరిచేస్తాడు, ఎమోషనల్ అయిపోతుంది సార్. ప్రతి దానికి స్టాండ్ తీసుకోలేదంటది. ఇన్ని రోజులు స్టాండ్ తీసుకోకుండానే ఉన్నావా, స్టాండ్ తీసుకుంటేనే కదా బెడ్ టాస్క్లు అన్ని వాటిలో తను ఉండగలిగింది, మా వల్లే కదా అని చెప్తాడు అనమాట. ఆయన స్టాండ్ తీసుకున్న వాళ్ళనే మర్చిపోతుంది తనని చెప్తాడనమాట. హెల్ప్ చేయటం లేదు అనుకుంటుంది, ఇంత చేస్తున్నా కూడా అంటది అని చెప్పి అతి ఆలోచన అలాంటిది ఉండకూడదు అని చెప్పి తను కరెక్ట్ కాదని చెప్పి తీసేస్తుంది అనమాట. 4th one ఇమాన్యుల్ ఎడతాడు అనమాట. సో బాబోయ్, ఇమాన్యుల్ వెళ్ళి ఎవరిది తీసేస్తాడు చూడండి, దివ్యాది విరిచేస్తాడు ఇమాన్యుల్ అయితే కనుక. రీజన్స్ బయట చూసి వచ్చింది లోపలికి మనోడు. అసలు ఇమాన్యుల్ 4th వెళ్ళాడు చూసారా, దట్ ఈజ్ ద ఫెంటాస్టిక్. మనోడు అంతా ఆలోచించి పాయింట్ ఆలోచించి దివ్యాని అయితే కనుక తీసేస్తాడు. సూపర్ అనమాట. సో వచ్చింది బయట నుంచి చూసి వచ్చింది కాబట్టి దివ్య ఆట క్లారిటీ ఉంటుంది. దాని తర్వాత గేమ్ మొత్తం తెలుసు. దాని తర్వాత బాండింగ్స్ అని చెప్పి వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంది, అది కరెక్ట్గా అనిపించలేదు. ఇమ్ముకి వెంటనే నాకు సార్ ఇంకో ఛాన్స్ ఇస్తారనమాట. ఏ ఛాన్స్ చూడండి ఇక్కడ, సూపర్ ట్విస్ట్ అనమాట. నువ్వే సెలెక్ట్ చేసుకో, దాని తర్వాత నువ్వే సెలెక్ట్ చేసుకో ఎవరు ఫైనల్గా ఉండాలో, ఎవరెవరిని సెలెక్ట్ చేసుకోవాలో నువ్వే సెలెక్ట్ చేసుకుని లోపల ఆల్రెడీ అక్కడ గేమ్ ఫిక్స్. ఇక మనోడు ఎవరు ఫేవర్ చేస్తారో వాళ్ళనే పంపించుకుంటాడు కదా. సో తను కళ్యాణ్ని పంపిస్తాడనమాట. కళ్యాణ్ లోపలికి వెళ్ళి భరణి గారికి అయితే కొట్టేస్తాడు. జరిగేది ఇదే కదా మామ, ఆ రోజు టాస్క్లో కూడా ఇదే జరిగింది కదా. సో భరణి గారికి అయితే కనుక కొడతాడనమాట. భరణి గారి గురించి బాండింగ్స్ బాగా కనెక్ట్ అవుతాడు, అది ఇదని చెప్పి చెప్తాడనమాట. అది నిజమే, మనోడు బాండింగ్స్ తొక్క తోలు అని చెప్పి ఎప్పుడైతే వస్తాడో బయటికి అప్పుడే నీలో దమ్ముందరా బాబు అన్నట్టు తెలుస్తుంది అనమాట. ఇంకేముంది, ఫైనల్గా పవర్ అస్త్ర అయితే కనుక మన ఇమాన్యుల్కి వచ్చింది మామ. కంగ్రాచులేషన్స్ టు ఇమాన్యుల్ అన్న, హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మన తరపు నుంచి కూడా, ఆడియన్స్ అందరి తరపు నుంచి. ఇమాన్యుల్ బ్రదర్ అయితే కనుక కీ పవర్ హస్త్రాల్లో పెట్టి హోల్లో పెట్టి ఓపెన్ చేస్తాడు. నాకు సార్ కూడా చెప్తారు ప్రాసెస్. ఇక్కడ పవర్ హస్త్ర నీకు వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నావు అనగానే దేనికి ఇది యూజ్ చేయాలో చెప్తాను చూడండి. రేపు వచ్చే వైల్డ్ ఫైర్ స్టార్మ్లో నుండి హౌస్ని కాపాడడానికి వాడతావా, లేకపోతే నామినేషన్స్లో ఎలిమినేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడడానికి వాడతావా, నేను చెప్తాను అని చెప్పి నాకు సార్ చెప్తారనమాట. దాని తర్వాత అందరూ కంగ్రాచులేషన్స్ చెప్తారు. సూపర్, ఇక్కడ వరకు బాగానే ఉంది. దాని తర్వాత ఇక్కడ చూడండి, బ్లాక్ స్టార్స్ అందరూ గార్డెన్లోకి వచ్చిండని చెప్తారు నాకు సారు. అక్కడ ఒక బాక్స్ ఉంటుంది, దాని కింద లెటర్స్ ఉంటాయి. శ్రీజ దాని తర్వాత డేంజర్ జోను, సంజన డేంజర్ జోనే, ఫ్లోరా రీతు మాత్రం ఎవిక్టెడ్ అని వస్తుందన్నమాట. వీళ్ళిద్దరికైతే కనుక వీళ్ళిద్దరు ఎవిక్టెడ్ అసలు ఏంటి అనేది ఎలా ఉంటుంది నిజంగా. ఇంకా ఫైనల్గా నలుగురు డేంజర్ జోన్లో ఉన్నారు, వీళ్ళిద్దరు ఎవిక్టెడ్లో ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఎవిక్టెడ్ అయిపోతున్నారా అంటే వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఒకళ్ళు ఎలిమినేషన్ అయిపోతారు. అది మన అందరికీ తెలిసిందే. ఆల్రెడీ మార్నింగ్ కూడా నేను ఆ వీడియో చేశాను మామ. ఆ వీడియోలో కూడా చేయడం మామ, ఖచ్చితంగా లైక్ కొట్టండి మామ. లైక్ మెనీ లైక్స్ రావాలి మామ. మీ తరపు నుంచి నేను ఇదే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈ వీడియో అయితే ఇలా జరిగింది మామ. సో నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. ఈరోజు ఫుల్ ఎపిసోడ్ 7 o'clock స్టార్ట్ అయిపోతుంది. డోంట్ మిస్, ఎవరు మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా చూడండి మామ. 6 వైల్డ్ కార్డ్ డెడ్స్ రాగానే వాళ్ళ హౌస్లో ఎవరితో ముందు పరిచయం పెట్టుకుంటున్నారు, ఎవరికి క్లోజ్ అవుతున్నారు ఏంటి అబ్జర్వ్ చేసి మీ ముందుకు ఇంకా లేటెస్ట్ వీడియోస్తో వచ్చేస్తాం మామ. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.